అంటే చెప్పండి, కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం ఉన్న పరిస్థితి, ఇక్కడ సీఎం అంటూ కూడా దీనికి సంబంధించి నినాదాలు ఇస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను ఒకటే చెప్తాను, ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఎప్పుడు తెలంగాణలో ఉన్న అభిమానులు కానీ బాపు కేసీఆర్ చేసిన అభివృద్ధి కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఏదో కొంచెం మైమరిచిపోయి 1-2 తేడాతో ఊర్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు, కానీ సిటీ మొత్తం అప్పుడు బీఆర్ఎస్ పార్టీనే వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ. అందుకనేసి తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు కానీ ఇక్కడున్న ప్రజలందరూ కానీ ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గెలవాలని కోరుకుంటారు కాబట్టి సీఎం అనేసి అందరు అనుకుంటున్నారు. బహుశా కావచ్చు మైబీ, ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి కేసీఆర్ గారు ఉన్నారు, నెక్స్ట్ కూడా కేసీఆర్ ఉంటారు, తర్వాత రావచ్చు రామన్న కూడా. కాబట్టి అభిమానానికి హద్దు లేదు, ఎందుకంటే తెలంగాణలో ఉద్యమం చేసిండు కేటీఆర్ అన్న కూడా తెలంగాణ రావడానికి కూడా ఒక రీజన్. కాబట్టి కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగరంలో. వాటిని చింపే కార్యక్రమం చేస్తుంది పొద్దున్న నుంచి జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే వాటన్నింటినీ మీరు అన్అఫీషియల్గా పెట్టిరు, ఎటు పడితే అటు పెట్టిరు, ఇట్లాంటి ఫ్లెక్సీలు వాడొద్దు అని చెప్పి చింపేస్తూ ఉన్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఫ్లెక్సీలు చింపకుండా బీజేపీకి సంబంధించి చింపకుండా బీఆర్ఎస్ పార్టీ చింపడం ఎట్లా చూస్తారు? ఎప్పుడైనా సూర్యక్రాంతికి చెయ్యి అడ్డు పెట్టి అయితే వెలుగును ఆపలేము కదా, అట్లనే ఈ బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను ఎన్ని ఫ్లెక్సీలు చింపిన వాళ్ళు ఆపలేరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చామని అడిగినందుకు మాటికి వాళ్ళు అడ్డుపడతారు. కానీ తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా, అభివృద్ధి ఇప్పటివరకు ఎంత జరిగింది, వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది కదా. వీళ్ళ మాటలు మాత్రము కోటలు దాటుతానే, అడుగులు గుమ్మాలు కూడా దాటట్లేవని అందరికి అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళు కేటీఆర్ అన్న కానీ కేసీఆర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ గుర్తులు వాళ్ళ మనసులు ఉన్నాయి, వీళ్ళు ఫ్లెక్సీలు చింపితే ఏమవుతుంది, ఏం కాదు కదా. అంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ మర్చిపోయారు, మొత్తం కాంగ్రెస్ అంటూ ఉన్నారు పల్లెటూరులో అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మీరు ఏం చెప్తారు, నిజంగా బీఆర్ఎస్ పార్టీ అయిపోయినట్టేనా? ఒకటి చెప్పనా, ఫస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని తలుచుకున్నది ఎవరు అని అంటే ఫస్ట్ 100కు 100 కాదు 100కు 200 సార్లు రేవంత్ రెడ్డి ఏ మీటింగ్లో అయినా కేసీఆర్ చంద్రశేఖరరావు అని ఎవరు తలుచుకుంటారు, ఆయనే మర్చిపోలేకపోతాడు. తెలంగాణ ప్రజలు ఎట్లా మర్చిపోతారు? ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన బాపు కేసీఆర్ గారు తెలంగాణ మహాత్మ, ఆయనని ఇప్పటివరకు ఎవరు మర్చిపోలేరు. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. అంటే ఎన్నో అప్పులు చేసి కాళేశ్వరం విషయంలో కొన్ని కోట్లు ఒక ఏటీఎంగా వాడుకుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా చాలాసార్లు చెప్తూ వస్తాం. దీనికి సంబంధించి హరీష్ రావు కావచ్చు కేసీఆర్తో సహా ఇక్కడికి వచ్చి హాజరయ్యారు పీస్ కమిటీ, దీనికి సంబంధించి కమిషన్కి. నిజంగా ఏం చెప్తారు? ఎందుకంటే ఏటీఎంలో వాడుకురు కాబట్టి ప్రజలందరూ మర్చిపోతున్నారు బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తూ ఉంది. మరి నేను ఒకటి చెప్పనా, కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. దాని విలువ రైతు బిడ్డలకు ప్రజలకు పొలం పండించే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఈయన పట్టువారంటూ ఏదో సౌకారంటూ మా ఇంటి ముందట ఎవరైనా వస్తే చప్పులు వదిలిపెట్టి లోపలికి వస్తారు, మా ఇంటి ముందట రారు, మా అయ్య పట్టువారి అది అంటాడు కదా, ఆయనే చేస్తాండి ఈ దొరతనం. కానీ బాపు కేసీఆర్ గారు రైతు బిడ్డ, రైతుల గురించి ఆలోచించి ఎంతో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అందులో ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఇల్లు కడతాం, ఇల్లు కట్టినప్పుడు ఎక్కడన్నా ఒక పిల్లర్కి చిన్న ఏదన్నా అయితే ఇల్లు కూలగొట్టేస్తామా? లేదు కదా. దాన్ని రిపేర్ చేయడం వదిలిపెట్టేసి సాకులు చెప్పుకుంటూ తెలంగాణలో ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వకుండా పొలాలను ఎండబెట్టింది ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా, రేవంత్ రెడ్డి కదా. మరి సాకట్టు పెట్టి ఏటీఎం అది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో ఉన్న రైతులకు నీళ్ళు వచ్చే ఏటీఎం అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ మాట్లాడాలి రేవంత్ రెడ్డి. నేను ఒకటే చెప్తాను, వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎందుకు అనంటే ఇప్పుడున్న తెలంగాణ ప్రజల్లో మొత్తము కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకత ఉంది. ఎంత అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడతాం, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే, గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే, వచ్చేది బాపు కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అవుతారు. ఇంత 10 ఇంకా మేము ఎక్కువ పనిచేస్తాం. ఇక చెప్పండి, కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను పొద్దున్న నుంచి జిహెచ్ఎంసీ సిబ్బంది తీసేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు ఎందుకు తీసేయాల్సి వస్తుంది? ఇక్కడ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉన్నాయి, బీజేపీ ఫ్లెక్సీలు ఉన్నాయి, వాటి కనీసం టచ్ కూడా వేయకుండా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తీసేయాల్సి వస్తుంది? ఈరోజు ఫస్ట్ అయితే రామన్నకు హ్యాపీ బర్త్డే టు రామన్న, 100 సంవత్సరాలు ఉండాలి. ఈరోజు తెలంగాణలో అభివృద్ధి అంటే రామన్న అంటే అభివృద్ధి. ఈరోజు తెలంగాణను నంబర్ 1 చేసిండు వరల్డ్లో, ప్రపంచంలో. ఏదో మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో
మన భారతదేశంలో మనం నంబర్ 1. ఈరోజు మన తెలంగాణను చూస్తుంటే కేటీఆర్ అన్న నుంచి వీడు పెద్ద డమ్మిగాడు కాబట్టే ఆ డమ్మి సీఎం కాబట్టే వాని బండబూతులు అన్నీ అయిపోయినాయి. నావి వానికి తిట్టిన తిట్లన్నీ హిస్టరీలో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ తిట్లు అయిపోయినాయి. రేవంత్ రెడ్డి గారిని ఆడు గాండు కాబట్టిగా ఇవాళ అవన్నీ తీస్తున్నాడు. మొగోడైతే దియ్యాడు. ఎందుకు తిట్టవలసి వస్తుంది? ముఖ్యమంత్రి అలా అనడం కరెక్ట్ కాదేమో కదా. వాడాడు ముఖ్యమంత్రి, మాకు ఎవ్వడు కాదు వాడు ముఖ్యమంత్రి. మా బాపు కేసీఆరే మళ్ళా ముఖ్యమంత్రి. అర్థమైందా? అయితే మాకు సీఎం కేసీఆర్ అన్న అవుతాడు, లేకుంటే కేటీఆర్ అన్న అవుతాడు. వాడు కాదు. వాడు మళ్ళీ ఇంకా 3 ఏళ్ళు ఉన్నా కానీ మాకు సీఎం కాదు. వాడు డమ్మి. వాడు వాని బట్టలు వాడు వేసుకునే అధికారం లేనోడు ఈరోజు సీఎం ఎట్లయితాడు? వాడు ఛాయ్ తాగడానికి కూడా సీఎంను వాడు పోయి రాహుల్ గాంధీని అడుగుతూనే వాడు ఛాయ్ తాగుతాడు. ఏ కంపెనీ ఛాయ్ తాగాలన్నది కూడా వాడు చెప్తాడు. ఎందుకంటే ఈసారి యాసిడ్ తాగమని చెప్తాడు. ఇక రేవంత్ రెడ్డికి యాసిడ్ తాగాలి. మహిళల మందరం యాసిడ్ తాగిపోయాల్సి వస్తుంది దానికి. ఎందుకంటే అన్ని మాట్లాడితే బండం బూతులు వాడు మాట్లాడేది. ఈరోజు రామన్నకు భయపడి ఫ్లెక్సీలు చింపంగానే కాదు. ఫ్లెక్సీలు కాదురా, మొగోను అయితే హైదరాబాద్లో తెలంగాణలో నువ్వు ఇస్తా అన్న హామీలు ఇయ్యి. ఎక్కడ పోయినాయి 420 హామీలు? 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది? తులం బంగారం ఇస్తాను ఎక్కడ పోయి? అది చూపి మొగోను అయితే ఈ ఫ్లెక్సీలు చింపియంగానే అయిపోతా. అత్తమ్మి మనసులల్లో ఉన్నారు ఈరోజు. తెలంగాణ గుండెలల్లో ప్రతి ప్రజలలో 4 కోట్ల ప్రజలలో ఈరోజు కేసీఆర్ ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, హరీష్ అన్న ఉన్నాడు, కవితక్క ఉన్నది. ప్రజలు మర్చిపోయారట. అసలు బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు మర్చిపోయారు. మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. వానికి పిచ్చి అనేది బాగా ముదిరిపోయింది. పిచ్చి అనేది ముదిరిపోయి గోళీలు వేస్తే గుర్తొస్తుంది దానికి. అని పెళ్ళానికి రోజు గోళీలు వేసి పంపించమని చెప్తున్నాను నేను. అందుకే పిచ్చి గోళీలు వేసుకుంటేనే వానికి గుర్తుంటుంది. వాడు నేను తెలంగాణ వాడు సీఎం అనేది వానికి తెలియదు. ఆడేం చేస్తాడు రా నాయన? ఇప్పుడు పోయిండు, మళ్ళీ 50 సార్లు పోయిండు. మళ్ళా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఎందుకు పోయిండు? గులాంగిరి చేయడానికి పోయిండు. ఒకప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాలు మన బాపు కేసీఆర్ ఎప్పుడన్నా ఢిల్లీకి పోయిండా? ఏదైనా స్కీమ్ కావాలంటే ఢిల్లీకి పోయిండా? షర్ట్లు బట్టలు వేసుకోవాలి, నేను గిరే బట్టలు వేసుకోవాలంటే ఢిల్లీకి పోయిండా? ఛాయ్ తాగాలంటే ఢిల్లీకి పోయిండా? ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకు పోతుండు? వాడు గులాం డమ్మి సీఎం. ఆడు కేంద్ర పార్టీ కదా, పోవాల్సి వస్తుంది. కేంద్ర పార్టీ కాబట్టే మన రాష్ట్ర పార్టీ కావాలి. కేంద్ర పార్టీ వద్దు. ఈరోజు తెలంగాణ ప్రజలకే కాదు, భారతదేశంలో ఎట్లయితే రాష్ట్ర పార్టీలు ఉన్నాయి. రాష్ట్ర పార్టీ వస్తే మనము పైకి వస్తాము, మన రాష్ట్రాలు అభివృద్ధి అవుతుంది. ఈరోజు తెలంగాణ ఎట్లయితే అభివృద్ధి అయిందో, చంద్రబాబు నాయుడు వాళ్ళ దానికి ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నారో, మాయావతి ఎంతమంది అవుతున్నారో రాష్ట్ర పార్టీలు వాళ్ళు వస్తేనే మన భారతదేశం. ఇది కేంద్ర పార్టీ ఎప్పుడు ఏం చేసిందమ్మా? కాంగ్రెస్ ఏం చేసింది? బీజేపీ ఏం చేస్తుంది? ఏం బీకుతున్నారు? 15 సంవత్సరాల నుంచి వాళ్ళేం బీకిండ్రు, 50 సంవత్సరాల నుండి వీళ్ళేం బీకిండ్రు. ఇప్పుడు అనేది ఏంటంటే రాష్ట్ర పార్టీ రావాలి. మళ్ళీ మన రాష్ట్రానికి మన పార్టీ వస్తేనే, మన బాప కేసీఆర్ వస్తే మళ్ళీ అభివృద్ధి అనేది ఉంటుంది. ఎక్కడున్నదో అక్కడ 50 సంవత్సరాల వెనకకు తీసుకొని పోయిండు రేవంత్ రెడ్డి. జీరో వాడు. ఈరోజు కూడా ఢిల్లీకి పోయిండు. ఏం పీకడానికి పోతుండా? మీరు అన్నారు కదా కేంద్ర పార్టీ అని. కేంద్ర పార్టీ పీకుతున్నారా? 8 మంది వాళ్ళు ఉన్నారు ఎంపీలు, 8 మంది వీళ్ళున్నారు. ఏం పీకి తీసుకొచ్చిర్రు? తెలంగాణకు చారానా తీసుకొని రాలే. మనమే వాళ్ళకు పన్ను కడుతున్నాం. 10 సంవత్సరాలు కూడా బాపు కేసీఆర్ ఇదే చెప్పిండు. ప్రజలకు వీళ్ళు ఏం చేసిండ్రు? ఢిల్లీ నుంచి ఏం తెస్తారు? మళ్ళీ వీడేం పీకిడు? 2 ఏళ్ళ నుంచి ఏం తీసుకొని వచ్చిండు? చారానదేలే. వీడే పోయి వాళ్ళకి ఇచ్చేసి వస్తుండు. వీడే పోయి వాళ్ళతో కాలు మొక్కుతుండు. వీడు ఎందుకు పోయిండు? ఇలా ఏం పీకడానికి పోయిండు? బనకచర్లో మాట్లాడడానికి పోయిండు. నీ రాష్ట్రంలో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు పీకడానికి పోతున్నావు అని మేము అడుగుతున్నాం ప్రజలు. అర్థమైందా అమ్మ? ఈరోజు ఫ్లెక్సీలు వీకేస్తే అవి వీకేస్తే ఎవడు భయపడేటోళ్ళు కాదు. ఉద్యమాల పార్టీ ఇది. ఉద్యమాల గడ్డ మీద ఉట్టి తెలంగాణ తెచ్చుకున్న పార్టీ ఇది. తెలంగాణ ఉద్యమకారుడు, యోధుని కొడుకుడు కాబట్టి ఈరోజు ఎవరం భయపడము. బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా భయపడము. ఏం పీక్కుంటాడో పీక్కోమని చెప్తున్నాం రేవంత్ రెడ్డి. అక్క చెప్పండి, బర్త్డేకి సంబంధించి ఎన్నో ఫ్లెక్సీలు పెట్టారు జిహెచ్ఎంసీ పరిధిలో. కానీ ఫ్లెక్సీలను కూడా చింపే కార్యక్రమం జరుగుతూ ఉంది. పొద్దున్న చట్టు కాంగ్రెస్ సంబంధించిన ఫ్లెక్సీలు చినగట్లేదు, బీజేపీ సంబంధించిన ఓన్లీ బర్త్డేకి సంబంధించిన ఫ్లెక్సీలే జరుగుతాడు. ఏం చెప్తుంది సమస్య? ఏంటంటే ఇది అధికార పార్టీకి కేటీఆర్ని చూసి కొంచెం భయం అవుతుంది. ఆ ఫ్లెక్సీలను చూసే వరకు ఇంకా భయం అవుతుంది. అరే ఈ ఫ్లెక్సీలను చూసి జనాలకి కేటీఆర్ మీద అభిమానం పెరిగిపోతుంది. అభిమానం పెంచొద్దు, మనమే ఉండాలి. ఖర్గే గారు 4 తారీఖేమో ఎల్బీ స్టేడియంకి వచ్చిర్రు. ఆ ఖర్గే గారి కటౌట్స్ అయితే అట్లే పెట్టిర్రు. కేటీఆర్ బర్త్డే సందర్భంగా నిన్న హైదరాబాద్లో పెట్టిన కటౌట్ని బర్త్డే 24 అవర్స్ కాకముందే కట్ చేసి పడేసారు. అంత భయం ఎందుకు కేటీఆర్ అంటే? మీకు పరిపాలించే చేతన అవ్వట్లేదా? అట్లా మీరు
భయపడే ధోరణిలో మాత్రం చేయకండి. కేటీఆర్ ఎక్కడున్నా మా గుండెల్లోనే ఉంటాడు. ఎందుకు భయపడాల్సి వస్తుంది? కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది? మరి అధికార పార్టీలో ఉన్నారు, ఎందుకు భయపడాల్సి వస్తుంది? అధికార పార్టీలో ఉన్నారు, మా కేటీఆర్ కేసీఆర్ చేసినంత అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఆయనను చూస్తేనే వాళ్ళకి భయం అవుతుంది. కేటీఆర్ అంటేనే ఒక ధైర్యం. పులిని చూసి జింక పిల్లలు పులి పిల్లలు భయపడుతూనే ఉంటాయి. అట్లాంటి ధోరణిలో మా వాళ్ళని చూసి వాళ్ళకి భయం అవుతుంది. భయపడుతున్నామని చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ పని కథం అయిపోయింది. కేసీఆర్ను ఇటు కేటీఆర్ అందరూ మర్చిపోయారు ప్రజలంతా అని చెప్పేసి కాంగ్రెస్ చాలాసార్లు చెప్తూ వస్తుంది. అది వాళ్ళు నిలుపుకోవడం కోసం అలా మాట్లాడతారు. ఎవరిది వాళ్ళు సమర్థించుకోవాలి కదా. మిమ్మల్ని ఎవరు గుర్తుపడతలేరు. మీ పేరు స్లిప్పుల మీద రాసుకొని మరీ చదువుతున్నారు. యనమల రేవంత్ రెడ్డి గారు అని మన పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద మాట్లాడిండు కదా. మీ పేరే గుర్తుకులేరు. పిల్లలు అంటున్నారు ఎవరు సీఎం అంటే కేసీఆర్ అంటున్నారు. మీ పేరు ఎవ్వరికీ గుర్తుకులేదు. మీ పేరు గుర్తించుకునే పనులు చేయండి, పిచ్చి పిచ్చి పనులు చేయకండి. కేటీఆర్ ఈజ్ ఎమోషన్. హైదరాబాద్ కేటీఆర్ హైదరాబాద్ని అభివృద్ధి చేసినందుకు కేటీఆర్ పేరే ఉంది. ఆ మార్కును ఎవరు తీసేయలేరు. హ్యాపీ బర్త్డే రామన్న. చెప్పండి, ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే ఫస్ట్ రామన్నకైతే హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. మేము ఫ్లెక్సీలు చింపడము అనేది వాళ్ళ అవివేకం అని మేము అనుకుంటున్నాము. అది వాళ్ళ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాము. ఫ్లెక్సీస్ ఆ స్పెక్లీ చూసే మాత్రం వాళ్ళు అంత భయపడుతున్నారు అంటే ధైర్యంగా రామన్న ముందుకు వస్తే నిలబడలేమో అన్న ధైర్యంతో కోల్పోయి విచక్షణ రహితంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మా ఫ్లెక్సీలు చింపొచ్చాయి. మా గుండెలో ఉన్న రామన్నని మాత్రం తీసి ఎక్కడ పారేయలేరని మేము అయితే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు. మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలు కాంగ్రెస్ అంటాయని చెప్తాను రేవంత్ రెడ్డి. మర్చిపోయినందుకే మళ్ళీ మన కేసీఆర్కి ఇట్లా అంటూ మళ్ళీ మా రామన్న జనంలోకి వస్తున్నారు కాబట్టి మీకు హడలెత్తుతుంది. ఆ హడలను మీరు ఎలా చూసుకోవాలో అర్థం కాక ఫ్లెక్సీల మీద పడ్డారు. తీసి అన్ని ఫ్లెక్సీలు తీయాలి. రామన్న ఫ్లెక్సీల మీదే మరి మీరు ఫోకస్ చేస్తున్నారంటే మీ హడలు ఎంతవరకు ఉందో మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీకు చేత కాకపోతే దిగిపోండి. ఈజీగా మాకు కాదు మా అవట్లేదు అని చెప్పేసి మీరు దిగిపోతే మేము చూసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. లేదంటారా యుద్ధానికి సిద్ధమంటే మేము కూడా సిద్ధమే. మరి మొన్న అయితే చెప్పినాం మనం అక్కడ మీరు ఒక సవాల్ విసిరేయడం మేము అక్కడ చర్చగా అయితే మేము రావడం జరిగింది. మీరు ఢిల్లీకి దొంగలాగా ఎందుకు పారిపోయినరు? వచ్చి సమర్థవంతంగా కూర్చొని మాట్లాడాల్సింది కదా. ఎందుకు పారిపోయినరు అంటే ఈయనే తెలిసిపోతుంది మీ సమర్థత ఏంటిది అనేది మాకు అర్థమైపోతుంది. మీకు అదే మీ సమర్థత లేదు, మాకు కాదు, మా చేతన అవతలేదు అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం ఈజీగా దిగిపోవచ్చు. ఈ చిల్లర పనులు ఫ్లెక్సీలు చింపడం అంటూ ఇలాంటి చిల్లర రాజకీయాలు మాత్రం చేయకండి ప్లీజ్. మీ ఇజ్జత్ మీరు తీసుకోకండి. మీ ఇజ్జత్ ఇంకా కాపాడుకుంటారని మేము అనుకుంటున్నాము. అది మీరు కాపాడుకోలేకపోతే అది మీ విఘ్నతగా మేము వదిలేస్తున్నాము. మీరు ఫ్లెక్సీలు చింపగలరేమో కానీ మా గుండెల్లో ఉన్న రామన్నని కేటీఆర్ని కేసీఆర్ని మాత్రం మీరు చేరపలేరు అని చెప్పేసి మేమైతే నా మనసు. ఇంత మంచి పరిపాలనలో దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలించాలో అంత మంచి పరిపాలన చేస్తూ ఉన్నాం మేము అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాను. ఇప్పుడు ఇంత ముందుకున్న తెలంగాణకు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న తెలంగాణకు మనం పోల్చి చూసుకుంటే ఏ యూత్ని కానీ అడగండి, ఏ ఐటీ రంగాలను కానీ అడగండి, మనమే పోల్చి చూసుకుంటే మనకు ఎంత ముందు మనకు పోయినాము. కరోనా గురించి మనం ఒక స్టెప్ వెనకేయడం జరిగింది. సరే అది కూడా మనం మన రాష్ట్రానికి ఒకటే కాదు అన్ని రాష్ట్రాలకు వచ్చింది, అన్ని దేశాలకు వచ్చింది. దాన్ని మనం సర్దిద్దుకొని ముందుకు పోగలుగుతున్నాము. కానీ ఒకప్పటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు ఎంత వ్యత్యాసం ఉందనేది మన ఆత్మసాక్షి ఒకటి మనకు సరిపోదంటారా? మనం చూసుకోవడానికి సరిపోతుంది కదా. మరి దాని లేదు అని మీరు అంటున్నారు. కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఏ చిన్న పౌరుని అడిగినా కేసీఆర్ పేరు చెప్తున్నారు, కేటీఆర్ పేరు చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అన్న విషయమే మర్చిపోయారు జనాలు. ఏ స్టేజ్ మీద ఒక పెద్ద మనుషులు కూడా ఒక్కొక్క టైంలో ఎవరు అంటే కేసీఆర్ అనే వస్తుంది తప్పితే రేవంత్ రెడ్డి అన్న విషయం కూడా జనాలకు గుర్తులేదు. మర్చిపోయింది మమ్మల్ని అది మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోయారు కాబట్టి మీరు గుర్తుకు చేసుకోవడం కోసము మా కేసీఆర్ను మీరు బ్లేమ్ చేస్తున్నారు, కేటీఆర్ను మీరు బ్లేమ్ చేస్తున్నారు. మీరు చర్చకి వచ్చినంటే ఆ రోజు మీ సమర్థవంతం ఏంటంటే ఆ రోజు తేలిపోయి ఉండేది. ఎందుకు రాలేకపోయారు? రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతున్నాను తెలిసి కావాలనే వచ్చింది కేటీఆర్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఒక వారం రోజుల ముందు మీకు ప్లేస్ డిసైడ్ చేయడం జరిగింది. అలా ఎలా పారిపోయింది అనుకుంటారు? మీరు ఎలా కాని టైంలో వచ్చారు అనుకుంటారు? మీకు ప్లేస్ మీరు చెప్పినా సరే మేము చెప్పినా సరే మీరు ఎక్కడ రమ్మన్నా సరే మేము అక్కడికి వస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది కదా. అలాంటప్పుడు మీరు పోస్ట్ పోన్ చేసుకోవాల్సి ఉండే, లేదా కేటీఆర్కు చెప్పాల్సి ఉండే. ఇవాళ కాదు రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్ అని. అందుకు మేము సిద్ధం కదా. మీరు ఎనీ టైం మీరు ఏ టైం చెప్పినా మేము సిద్ధం అని చెప్పినాం. కానీ మీలాగా పారిపోయే పనులు మాత్రం మా కేటీఆర్ చేయలేదు కాబట్టి మాకు భయం లేదు, నిర్భయంగా మేము ఉంటున్నాము. మీరు ఫ్లెక్సీలను మాత్రమే చింపగలుగుతారేమో కానీ మా గుండెల్లో ఉన్న మా ఆత్మధైర్యాన్ని మాత్రం మీరు చొరపలేరని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.